నేనే తోపు నేనే తురుము అనుకుంటే నడుస్తుందా? మన గురించి అవతలోళ్ళు ఏమనుకుంటుండ్రు అనేది సుత ముఖ్యం. ఎట్లంటే మా ఏలుబడి సూపర్ అని సర్కారోళ్ళ మాట. అందుకే ఈ సంబురాలు ఎవ్వరు చేయని పనులు చేస్తున్నాం, ఎన్నో పథకాలు పెట్టినాం, పబ్లిక్ ను మంచిగా చూసుకుంటున్నాం అంటాండ్రు. మరి ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అన్నది సుత చూడాలి కదా. ఆరభద్రాలు 66 మోసాల పేరుతోటి కాంగ్రెస్ సర్కారు మీద మీటింగ్ పెట్టింది బీజేపీ. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో పెట్టిన మీటింగ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సార్ వచ్చిండు పెద్ద చుట్టం లెక్క. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఏడాదైనా 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు, అన్ని అబద్ధాలు చెప్తాను రణికారమైండు. సంక్రాంతి డెడ్లైన్ రేవంత్ రెడ్డి. సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద తిరగడం, ప్రతి గల్లీలో పరిశీలిస్తాం, ప్రతి వీధిలో పరిశీలిస్తాం. రుణమాఫీ మొత్తంగాలే ఇస్తా అన్న జాబులు ఇయాలే హైడ్రా తెచ్చి గరీబుల ఇండ్లు కూలగొడతాండ్రు, మూసీ పేరు మీద కోట్ల రూపాయలు ఆగం చేస్తుండ్రని కోపానికి వచ్చిండ్రు బీజేపీ పెద్దలు. ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం రావాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. దేశంలో 19 రాష్ట్రాల్లో ఎన్డీఏ సర్కార్ పవర్లున్నది, తెలంగాణలో సుత పక్కా అధికారంలోకి వస్తాం అనుకొచ్చిండు నడ్డా సారు. కాంగ్రెస్ ఏరే పార్టీలతో బతుకుతున్న పరాన్న జీవట. ये कांग्रेस पार्टी परजीवी पार्टी है, परजीवी पार्टी. ఏడాది కాలంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ తీర్చలేదు, అప్పులు మాత్రం చేస్తున్నారు అనికారమైండు. कांग्रेस वाले मदारीगिरी करते हैं, मदारीगिरी. कभी झोले में से कबूतर निकालेगा, कभी झोले में से अंडा निकालेगा, कभी झोले में से मुर्गी निकालेगा, और बाद में पूछो मुर्गी कहाँ गई, बोला तमाशा खत्म.